Hi, this is Venkat from VLA Training. Welcome to our IAM training video series Identity Access Management. ఈ వీడియోలో ఎంఏసి అంటే డిఏసి అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ డిఏసి డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్. ఇక్కడ డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్ అంటే ఓనర్ ఆఫ్ ద రిసోర్స్ లైక్ డిసైడ్ హూ కెన్ యాక్సెస్. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఓకేనా? మీ ఫైల్ని మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయొచ్చు. సో వాళ్ళకి రీడ్ పర్మిషన్ ఇవ్వచ్చు, రైట్ పర్మిషన్ ఇవ్వచ్చు, లేదు డిలీట్ పర్మిషన్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, దీన్ని డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్ అంటారు. డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్ ఈజ్ ఏ సెక్యూరిటీ మోడల్ వేర్ ద ఓనర్ ఆఫ్ ద రిసోర్స్ డిసైడ్స్ హూ కెన్ యాక్సెస్ it. So the discretion lies with the user. They can transfer ownership or grant permission to other without needing approval from the central administration. నార్మల్గా మనం ఏదైనా షేర్ చేయాలనుకుంటే ఐఏఎంలో ఏం చేస్తాం? సో పర్మిషన్ తీసుకుని షేర్ చేస్తాం. అసలు పర్మిషన్ ఉంటే షేర్ చేస్తాం, అంతే తప్పించి ఓనర్షిప్ అవి చేయలేము. కానీ డిస్క్రిషనరీ డాక్లో మాత్రం మనం షేర్ చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, సో ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ప్లాన్ క్రియేట్ చేశారు. సో దాన్ని మీకు కావాల్సిన ఫ్రెండ్కి లేకపోతే కొలీగ్కి ఎవరికైనా సరే దాన్ని యాక్సెస్ పంపించవచ్చు. రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఇది ఆధార్ పర్మిషన్, ఎడిటర్ పర్మిషన్ తోటి ఇచ్చుకుంటూ ఉంటాం కదా. అలాగే సోషల్ మీడియాలో మీరు ఏదైనా ఒక ఫోటో పెట్టారు, ఫోటో పెట్టినప్పుడు ఫేస్బుక్లో పెట్టినప్పుడు ఆల్ అని లేకపోతే ఓన్లీ ఫ్రెండ్స్ అని ఇలా ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ట్యాగ్ కిందకి వస్తాయి. అలాగే ఇప్పుడు మీరు మీ విండోస్ సిస్టంలో ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు. సో మీ విండోస్ సిస్టమ్ని గెస్ట్ లాగిన్ కూడా ఉంది. ఓకే, మీ కజిన్స్ గెస్ట్ కింద లాగిన్ అవుతున్నారు. లాగిన్ అయినప్పుడు ఆ ఫైలు కనపడకూడదు అనుకుంటున్నారు. అప్పుడు అన్చెక్ ద పర్మిషన్ ఆఫ్ ద గెస్ట్ యూజర్. ఓకే, గెస్ట్ యూజర్ లాగిన్ అయినప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఫైల్ కానీ ఫోల్డర్ కానీ వాళ్ళకి కనపడదు, రైట్? సో తర్వాత మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్, ఇది చాలా స్ట్రిక్ట్. సో ఇక్కడ చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్. మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్ ఈజ్ ఏ నాన్ డిస్క్రిమినేటరీ మోడల్ వేర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్స్ access based on the right rigid policies. User cannot change this permission if they created the file. Okay, so వాళ్ళు అతను మ్యాక్లో ఎవరైనా వాళ్ళు ఏదైనా ఫైల్ క్రియేట్ చేశారు, ఫైల్ క్రియేట్ చేసిన దాన్ని కూడా వీళ్ళు ఎవరికైనా బయటకి షేర్ చేయాలంటే షేర్ చేయలేరు అనమాట. సో ఇది మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్. ఎక్కువగా మిలిటరీలోనూ వీటిలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. Subjects users are given the security clearance top secret, objects are given the sensitivity level secret. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫైల్ ఏ ఉంది, అది టాప్ సీక్రెట్గా ఉంది. ఓకేనా, యూజర్ 1 వచ్చి జనరల్, యూజర్ 2 వచ్చి లూటెనెంట్. ఓకే, లెఫ్టినెంట్ అంటాం కదా, టాప్ సీక్రెట్. సో ఈ ఫైల్ అనేది టాప్ సీక్రెట్ ఫైల్, రైట్? సో దీన్ని ఎవరు యాక్సెస్ చేయగలుగుతారు? జనరల్ యాక్సెస్ చేయగలుగుతారు. లూటెనెంట్ యాక్సెస్ చేయగలుగుతాడా? లేదు. అలాగే లూటెనెంట్ ఒక ఫైల్ని క్రియేట్ చేశాడు, ఆ ఫైల్ని క్రియేట్ చేసి ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటున్నాడు. ఓకేనా, సో అక్కడ కూడా అతనికి పర్మిషన్ ఉండదు. క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ జనరల్ చూడడానికి, జనరల్ చూస్తాడు, ఎడిట్ చేస్తాడు, జనరల్ చూడగలుగుతాడు. కానీ ఇతను క్రియేట్ చేసిన ఫైల్ వేరే వాళ్ళకి పంపించడానికి కుదరదు. Lieutenant or lieutenant creates a file summarizing a mission. The system automatically tag it as a confidential based on the terminal he is using. So అతను ఏ సిస్టమ్ అయితే యూజ్ చేసుకుని ఫైల్ క్రియేట్ చేస్తున్నాడో ఇతను క్రియేట్ చేయగానే అది కాన్ఫిడెన్షియల్ కింద ట్యాగ్ అయిపోతుంది. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ విత్ ద సివిలియన్ అన్క్లాసిఫైడ్, ద సిస్టమ్ ఫోర్బిడ్స్ ఇట్. వాళ్ళు ఇతను బయటికి షేర్ చేయాలనుకున్నా అతను షేర్ చేయలేదు, సిస్టమ్ ఆపేస్తుంది. జనరల్ కెన్ రీడ్ ద లూటెనెంట్ ఫైల్ బట్ ద లూటెనెంట్ కెనాట్ ఓపెన్ ద జనరల్ టాప్ సీక్రెట్ ఫైల్. ఇదంతా కూడా ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇంజనీర్ ఏ, ఇంజనీర్ బి, ఇంజనీర్ ఏ ప్రాజెక్ట్ ఎక్స్లో ఉన్నాడు, ఇంజనీర్ బి ప్రాజెక్ట్ వైలో ఉన్నాడు. సో ఇంజనీర్ ఏ ఒక ఫైల్ క్రియేట్ చేసి ఇంజనీర్ బికి పంపించాడు, రివ్యూ కోసం పంపిద్దాం అనుకున్నాడు. కానీ ద సిస్టమ్ డిటెక్ట్స్ ద ఫ్లాగ్ ట్యాగ్ ఇస్ ద ప్రాజెక్ట్స్ ఎక్స్ డేటా. సో ఈ
ఈ ఫైల్కి ఏమైనా ట్యాగ్ అయిపోయింది, ఇతను తన సిస్టమ్ యూజ్ చేసుకుని ఏ ఫైల్ క్రియేట్ చేసినా ప్రాజెక్ట్ ఎక్స్ అని చెప్పి ట్యాగ్ అయిపోతుంది ఆ ఫైల్కి. ఓకే, అప్పుడు ఇతను సెండ్ చేయాలని చూసినప్పుడు ఇట్ చెక్స్ ద ఇంజనీర్ బీ ప్రొఫైల్ అండ్ సి దే డూ నాట్ హ్యావ్ ద ప్రాజెక్ట్ ఎక్స్ లేబుల్. ఓకే, అతనికి ఇంజనీర్ బికి ప్రాజెక్ట్ ఎక్స్ లేబుల్ లేదు కాబట్టి ద ఈమెయిల్ ఈజ్ బ్లాక్డ్ ఆటోమేటికల్లీ. ఇంజనీర్ హ్యాస్ నో పవర్ టు ఓవర్ రైట్ దిస్, ఓన్లీ ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సిఇఓ, సిఎస్ఓ అంటాం కదా, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కెన్ చేంజ్ ద లేబుల్స్. ఓకే, సో వీళ్ళు ఏ సిస్టమ్ యూజ్ చేసుకుని అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ సిస్టంలో వాడికి సంబంధించిన ట్యాగ్స్ అవి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, వాళ్ళు పొరపాటున వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే అవి షేర్ అవ్వు, బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఇవి మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాక్ అండ్ డాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వర్క్టా ట్రైనింగ్ వీడియోస్ కావాలంటే పెయిడ్ సెషన్స్ ఉంటాయి, నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీకు ఏ సాఫ్ట్వేర్ కోర్సులు కావాలనుకుంటా నా నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ ట్రైనింగ్ కావాలన్నా, రికార్డింగ్ వీడియోస్ కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చి 9059868766.